సార్ కొంచెం దగ్గర సార్ కొంచెం అడగలేము. మన హోమియోలో ఏంటంటే మొత్తం సిస్టమ్ మొత్తం తెలియాలి. అంటే అతని మైండ్ సింటమ్స్, బాడీ ప్లస్ వచ్చిన డిసీజ్ ఏంటి, ఏ ఏరియాలో అఫెక్ట్ అయింది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మన దాంట్లో ఏంటంటే రూట్ నుంచి క్యూర్ చేస్తాం. వేరే సిస్టమ్స్లో ఏమంటే వచ్చిన దానికి, అంటే ఇక్కడ రోగం వేరు లక్షణం వేరు. రోగం అనేది డిసీజ్ సంబంధించి, లక్షణం అనేది సిమ్టమ్స్. సపోజ్ మీకు అర్థమయ్యేటంటే ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ తీసుకున్నాం. L4 L5లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిస్క్ బల్జ్ అయింది, హెర్నియేటస్ కావచ్చు, క్యాల్సిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బాడీ సయాటికా పెయిన్ వచ్చింది. దానికి ఏంటంటే మనము రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దాన్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి వాడికి స్వస్థత చేకూరుస్తాం. నీట్గా తయారై ఏ పెయిన్ లేకుండా వెళ్ళిపోతారు. అదే వేరే సిస్టంలో ఏం చేస్తారు, వచ్చిన పెయిన్ తగ్గిస్తారు కానీ లోపల ఉండే రోగం తగ్గదు. దానికి మనకంటే దానికి ఆర్థోపెడిషన్ కానీ ఇంకొకరిని అడిగితే ఏం చేయమంటారా, ఉండే సిమ్టమ్స్ సిస్టమ్ ఇదే, మెడిసిన్ వేసుకోండి, తగ్గుతుంది. తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా ధాన్యమును దినచర్య అంటాం. అలానే సీజనల్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు కూడా మనం ఒక్కొక్క సీజన్లో కొన్ని డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజ్ రాకుండా ముందే ఎలా జాగ్రత్త పడాలి అవన్నీ కూడా మనకు ఋతుచర్య అని చెప్పడం జరుగుతుంది. మిగతా సిస్టంలో జనరల్గా డిసీజ్ కారణం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఇవి మాత్రమే చెప్తారు. కాబట్టి ఆయుర్వేదం అనేది ఒక లైఫ్ సైన్సెస్. ఆయుర్వేద ప్రకారం కూడా స్వస్థుడు లేదా ఆరోగ్యవంతుడు అంటే దానికి ఒక శ్లోకం ఉంది, సమదోష సమాగ్నిత్య మలదాతు క్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే అని. అంటే మన ఆయుర్వేద శాస్త్రరీత్యా వాత పిత్త కఫాలు అనేవి మెయిన్, అవి సమానంగా ఉంటే ఏ వ్యాధి రాదు. అదేవిధంగా మన కడుపులో అగ్ని బాగుండాలి, అలా మల మూత్ర స్వేదాలు ఇవి కరెక్ట్గా ఉండాలి. ఇవి ఉంటేనే సరిపోదు, ఆత్మ శుద్ధిగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి. శరీరం శుద్ధిగా ఉంది, ఆత్మ మనసు శుద్ధిగా లేదంటే అది స్వస్థత అనిపించదు. ఇది మనకు ఆయుర్వేదం. నెక్స్ట్ మనకు ఆయుర్వేదంలో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి శమనం అని, 2 శోధనం అని. శమనం అంటే ఏంటంటే మనకు వ్యాధికి ఏవైతే కారణాలు ఉంటాయో వాటిని తాత్కాలికంగా కొన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి ఉపశమింపజేయటాన్ని మనం శమన కర్మ అంటాం. ఇది ఇంటర్నల్ మెడిసిన్స్ అంటాం. పాలియేటివ్ థెరపీ. ఈ బ్లాక్ చాక్లెట్ అనేది కొంచెం బెటర్ అంటున్నారు కానీ అది కూడా ఏంటంటే ఒక సర్టన్ ఏజ్ వరకు ఇవన్నీ ఇవ్వకుండా ఉంటే మీకు పిల్లల్లో గ్రోత్ హార్మోన్స్ వాటన్నిటి కూడా ఇవి సపరేట్ చేసి పిల్లోడికి ఎదగకుండా మెంటల్ రిటార్డేషన్, ADHD అంటాం, ఇటువంటివి కూడా మనకు చిన్న వయసులో చూస్తున్నాం. ఆటిజం ఇవన్నీ కూడా పిల్లడు పుట్టిన దగ్గర నుంచి మనం చేస్తున్నాం. ఎందుకంటే వాడికి చెప్పా కదా ఇప్పుడు మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. దీనికి అనేది మనం సరిగా ఫీడింగ్ ఇవ్వకపోతే మన బాడీ మీద దాన్ని ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం. తల్లిదండ్రులు బాధపడాలి, మనం కూడా, పిల్లలు కూడా బాధపడుతూ ఉంటారు. అందుకని నేను చెప్పేది అంటే డైట్ తోటి మన దగ్గర న్యాచురోపతి ఉంది. న్యాచురోపతి తోటి 50% కేసెస్ను మనం తగ్గించవచ్చండి. తర్వాత మిగతా ఇది ఏ డిసీజ్కి దేనికి హోమియో వాడాలి, ఆకుప్రెషర్ అనేది మనం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్ ఈ 3 షుగరు ప్లస్ థైరాయిడ్ మీకు 2-3 monthsలో పూర్తి రివర్స్ చేస్తామండి. అయ్యేది ఇంజెక్షన్ లేదు, ఇన్సులిన్ లేదు, ఏం అవసరం లేకుండా మన దాంట్లో మనము చేస్తాం. కాబట్టి డైట్ మాత్రం ఫాలో చేయాలి. డైట్ ఫాలో చేయాలంటే మీకు సింపుల్గా చెప్తాను. డైట్ ఫాలో చేయడం అంటే ఏదో మనం పూర్వం ఊళ్ళల్లో వెల్లుల్లి పెట్టినరు, వెల్లుల్లి కారం ఆకారాలు తినాలని కదా. డైట్ అంటే ఏం లేదు, మటన్ చికెన్లు మానేసి ప్యాకెట్ ఫుడ్ మానేయడమే ఫస్ట్. తర్వాత ఏంటంటే మార్నింగ్ మన వెయిట్ ప్రకారం ఫ్రూట్స్ తీసుకోవాలి, అదే టిఫిన్. మధ్యాహ్నం సలాడ్స్. మనం రా వెజిటబుల్ అంటే మన మైండ్ ఎక్కడికి వెళ్తాయి. రా వెజిటబుల్స్ అంటే మనం పచ్చి కూరగాయలు తినమంటున్నారు డాక్టర్స్ అంటారు, అది కాదు. రా వెజిటబుల్ అంటే మనం హోటల్కి వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఏమి ఇస్తున్నాడు, ఫస్ట్ సలాడ్ ఇస్తాడు. ఆ సలాడ్ అనేది మన వెయిట్ ప్రకారం మనం ఇంట్లో తింటున్నాం అంతే. తర్వాత మనం అన్నం తీసుకోవచ్చు, మీ షుగర్ ఉన్నా కూడా రైస్ తీసుకోవచ్చు, దాంతో మనం కర్రీస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ కొన్ని ఉంటాయి, అంటే మన ఈ స్ప్రౌట్స్ ఇటువంటి. దాని తర్వాత మళ్ళీ నైట్ మధ్యాహ్నం ఏం తిన్నామో నైట్ కూడా అదే తింటే మనకు షుగర్ అనేది 50% దాంట్లో కంట్రోల్ అవుతుంది. మనం మెడిసిన్ తోటి ఒక 50% 3 monthsలో దాన్ని రివర్స్ చేసే అవకాశం మనం ఉంది. మన దగ్గర పేషెంట్స్ కూడా రివర్స్ అవుతుంది.
కాబట్టి ఇంటి దగ్గర పోయి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేసి తగ్గలేదు డాక్టర్ ఒకటి వస్తున్నారు, మనం కరెక్ట్గా అడిగితే అప్పుడు మీరు చెప్పింది ఫాలో చేయలేదు సార్ అంటారు. ఇట్లా ఏంటంటే ఏ డిసీజ్ కూడా మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత అది పోకుండా ఏమి ఉండదు. ఒక క్యాన్సర్ ఏదో లాస్ట్ స్టేజ్లో వస్తే మనం ఏం చేయలేం, చేతులు ఎత్తేస్తాం తప్ప సెకండ్ థర్డ్ స్టేజ్లో వచ్చినా కూడా మనం క్యాన్సర్స్ క్యూర్ చేయొచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ డిసీజ్ కూడా ఆపరేషన్లు ఏది అవసరం లేదు. సార్ చెప్పినట్టు ఇప్పుడు సోరియాసిస్లో కూడా 100% మీరు నెట్లో కొట్టినా ఉంటుంది. మోడర్న్ మెడిసిన్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్ లేదు. లంబార్ స్పాండిలోసిస్, సర్వికల్ స్పాండిలోసిస్, ఫ్యాసిటిస్ డిసీజ్ ఇటువంటి వాటికి కూడా లేదు. అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్లో ఏ ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ మీరు ఆల్టర్నేట్ వచ్చేసి హోమియో కానీ ఆయుర్వేద కానీ తీసుకోండి అని చెప్పి మనకు నెట్లో ఫస్ట్ అదే వస్తుంది. అలోపతి డాక్టర్స్ కూడా కొంతమంది వాళ్ళే రెఫర్ చేస్తున్నారు మన దగ్గరికి. మా దగ్గర తగ్గదా, ఇది పాలియేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఉపశమనం వస్తుంది, తర్వాత మళ్ళా తిరగబెడుతుంటుంది. దీనికి ఉన్న ప్రోటోకాల్ ఇంతే, మీరు ఎక్కడికి పోయినా ఇంతే అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రిమటైడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే HCQ అనే మెడిసిన్స్ ఒకటి, అట్లనే కార్టిజోన్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఇవి వాడకపోతే వాడికి తగ్గదు. ఎన్ని రోజులు వాడతాం? ఏదో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, అట్లా కాదు. సంవత్సరాల హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం తెలుసుకుని దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు సార్ చెప్పినట్టుగా ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకే కాదు, బాడీ మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అది రిపీట్ కాకుండా అనేది చేస్తామే ఇక్కడ మెడినైన్ ఒక లక్షణం. దీంట్లో ఏంటంటే మెడిసిన్ డాక్టర్ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, మెడిసిన్ తీసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గిందా లేదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెడిసిన్ చేసుకుంటున్నారని ఫాలోఅప్ కూడా చేస్తారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా ప్రకారం వాట్సాప్ అని కానీ SMS ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఏంటి తగ్గింది, వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది అనేది కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అందుకే మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. థ్యాంక్ యూ. డయాబెటిక్ రివర్స్ అంటున్నారు, అది మనం లైట్గా తీసుకుంటున్నాం. ఈ రోజుల్లో 100% డయాబెటిక్ రివర్స్ చేస్తున్నారు. అది 100% కరెక్టే అండి. మీరు దాన్ని లైట్గా తీసుకోవద్దు. డయాబెటిక్, థైరాయిడ్, బీపీ అనేది ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఒకసారి మనము కొంచెం బ్యాక్ వెళ్తే ఇక్కడ 50 years పైన వాళ్ళకి అందరికీ తెలుసు ఊళ్ళల్లో మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఆ డేట్ ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే, అలాగే ఇక్కడున్న పిల్లలకు కూడా తెలుసు. ఎట్లా అంటే మన కరోనాలో ఏం తిన్నాం, సద్యాన్నం అనేది ప్రాచుర్యం పొందింది, మీకు తెలుసు. 5 star హోటల్లో ఈ అన్నంకు 750 రూపాయలు ప్లేట్ అని పెట్టి బయట బోర్డులు పెట్టినాం, దీన్ని తింటే మీకు ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది అని. అంటే మన పూర్వీకులు చేస్తున్నది ఇదంతా కూడా మనం ఇప్పుడు దాన్ని ఒక ఫ్యాషన్గా చేసుకొని దాన్ని తీసుకుంటున్నాం తప్ప, ఈ పూర్వం మనం పెద్దలు చెప్తే పిల్లలు కూడా మనకి వినే పరిస్థితులు లేరు. ఉదయమే ఏదన్నా తినమంటే మాకు చిప్స్ ఇవ్వండి, అవి ఇవ్వండి అంటారు. లేవగానే మనం చిప్స్, ఐస్ క్రీమ్స్ పిల్లలకి పెడుతున్నాం, వాళ్ళు మారం చేస్తున్నాం అని చెప్పి మనం వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ఇస్తున్నాము. మన తల్లిదండ్రులు కూడా ఏంటంటే వీటి మీద చాలా వరకు అవగాహన రావాలి, అవేర్నెస్ రావాలి. లేకపోతే పుట్టిన దగ్గర నుంచే మనం డిసీజెస్ చాలా వరకు చూస్తున్నాం. మన స్పెడ్స్ వచ్చేటి ఇప్పుడు పుట్టిన పిల్లోడి 2 years 3 years దాటిన దగ్గర నుంచి ఇవి వస్తున్నాయి. ఎందుకంటే మన ఫుడ్ అలరేషన్, ప్రతి దాంట్లో ఫుడ్ అలరేషన్ అవన్నీ మీ ముందుకు వస్తూనే ఉన్నాయి. మీరు కూడా మొత్తుకుంటూనే ఉన్నారు, కానీ దాన్ని వినేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఈరోజు మన ఇంటికి మేము డాక్టర్స్ కూడా చెప్పేవాళ్ళం ఇంతకుముందు, మిల్క్ తీసుకోండియా మంచిగా పిల్లడు గ్రోత్ వస్తుందని చెప్పి. కానీ ఆ మిల్క్ ఈ రోజుల్లో ఏమవుతుందో మనకు తెలుసు. మేము గేదె పాలు తీసుకుంటాం సార్ అంటే ఆ గేదెకు వాడిచ్చేది కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. ఆ పాలు అక్కడి నుంచి కూడా కలిసి అవుతున్నాయి. ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారో, దాంట్లో ఏం కలుపుతున్నారో, ఏం చేస్తున్నారో సరే, పాలలో కలిపినా ఒక అర్థం ఉంది. కానీ మీకు తెలిసి ఉంటుంది, ఒక కెమికల్ అనేది ఒక 30 ml వేస్తే 40 liters మనకు తయారవుతుంది. ఓన్లీ కెమికల్ తోటి పాలలాగా తయారవుతున్నాయి. అవి మీరే చూపిస్తున్నారు మీడియాలో, మీకు కూడా తెలుసు. ఇవన్నీ ఏంటంటే మనం కొంచెం మన పిల్లల్ని కొంచెం వాటికి దూరంగా ఉంచాలి. మన మెడినైన్ ఏంటంటే దాన్ని ఒక ఫైన్ ఫామ్ చేసి ఈరోజు కొబ్బరి మిల్క్ తీసుకొచ్చినాం మనం. అంటే కోకోనట్ తయారు చేసే మిల్క్, ఆ మిల్క్ మన మెడినైన్ సెంటర్స్లో అవైలబుల్ ఉంది. ఆ పాలు ఏంటంటే కొబ్బరితో తీసి మనం పాలు అనేది చేస్తున్నాం. పెరుగు కూడా దాంతో అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 2 నువ్వులతోటి, ఇంకా దీంట్లో ఎక్స్పెరిమెంట్లో ఉంది గ్రౌండ్ నట్ తోటి. అవి 2 ఇంకా ఫైన్ ఫామ్లోకి రాలేదు, ఓన్లీ కొబ్బరి పాలే వచ్చినాయి. మీకు కావాలంటే, మీకు ఎవరన్నా దాన్ని కావాలంటే మా నెంబర్లో ఫోన్ చేస్తే మీకు సప్లై కూడా చేపిస్తాము. ఇది ఎందుకు చెప్తానంటే ఈ పాలు అనేది దూరంగా పెట్టి మనము న్యాచురల్గా వెళ్ళిపోవాలి. న్యాచురల్ డైట్లోకి వెళ్ళిపోతే మనకు చాలా వరకు రిలీఫ్ అనేది, జబ్బుల నుంచి దూరంగా ఉండగలుగుతామని నేను చెప్పగలుగుతున్నాను. రెండోది ఏంటంటే పిల్లలకు దయచేసి ఈ సజెస్టబుల్ కాదు, వాళ్ళు కూడా చెప్తారు 50% అయ్యే ఛాన్సెస్ మీకు, మీరు చేయమంటే చేస్తాం, కన్సెంట్ ఫామ్ సంతకం పెడితేనే చేస్తామంటారు. ముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మన సిస్టమ్ అట్లే కాదు, అది పర్టికులర్గా ఒక పాయింట్ తీసుకుంటే, ఇప్పుడు చెప్పినట్టు లంబార్ స్పాండిలోసిస్ తీసుకుంటే
కరెక్ట్ క్యూర్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు చెప్పా కదా, మన సిమ్టమ్స్ అన్ని కరెక్ట్గా రావాలి. దీనికి ఈ లంబార్ స్పాండిలోసిస్ ఈ మెడిసిన్ అనేది ఉండదు. ఇక ఒక రాజేష్ గారికి ఏదైతే ఒక సుబ్బారావు గారికి ఆ మెడిసిన్ మారుతుంది. సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ ఒకరికే కావచ్చు, నలుగురికి ఒకే లంబార్ స్పాండిలోసిస్ నలుగురికి 4 రకాల మెడిసిన్ మారుతుంది. ఎందుకంటే చెప్పా కదా, మనకు మెంటల్ సిమ్టమ్స్ అంటే మైండ్ సిమ్టమ్స్, మనం చేసే డైలీ రొటీన్స్. మనం ఈ రోజుల్లో యోగా మీకు కూడా తెలుసు, మీరు కూడా యోగా చూపిస్తున్నారు టీవీలో ఛానల్స్లో. ఆ యోగా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అలాగే ఒక పవర్ ఫ్యాక్టరీ. మనం ఏదనుకుంటే అది అక్కడి నుంచి రిలీజ్ అవుతుంటాయి బాడీలోకి. ఆ హార్మోన్స్ అవన్నీ రిలీజ్ అయ్యి మనకు డిసీజ్ అనేది కూడా క్యూర్ అవుతుంటుంది. ఆ విధంగా మనం మెంటల్ సిమ్టమ్స్, బాడీ సిమ్టమ్స్ ప్లస్ పర్టికులర్ అంటే జబ్బు గురించి ఈ విధంగా మనము తగ్గించుకుంటూ వాటిని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. అది మన సిస్టమ్ ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు 20 years నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తూ మనకు చాలా మంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా మన టీవీలలో ఉండేదంతా ఏం చేయమంటే, దానికి ఆపరేషన్ చేయలేము, ట్రీట్మెంట్ ఉండేది ఇదే, లేకపోతే వాడండి లేకపోతే లేదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ అంటే వస్తాయి, మీకు తెలియదు ఏంది. ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తుంది, తర్వాత కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. మరి వాటే పరిస్థితి అంటే వేసుకోకు, మమ్మల్ని ఏం చేయమంటారు, చేతులు ఎత్తేయాలి. అటువంటి వాటికి కూడా మన దాంట్లో పూర్తి పరిష్కారం ఉంది. ఇటువంటి చెప్పే కదా, ఇప్పుడు డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ ఎక్కడైతే తగ్గదో అక్కడ మన దాంట్లో తగ్గించే అవకాశం మన ఈ సిస్టమ్ ఉంది. కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారా ఇదంతా కూడా అందరికీ చేరవేయగలరని చెప్పి మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే. So we'll get treatments using painkillers లేకుండా ఇది నీడిల్స్ హెయిర్ పిన్ అంత నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ మనం ఇన్సర్ట్ చేయడం ద్వారా అది పెయిన్ రిలీఫ్ అవుతుంది అన్నమాట. సో క్రానిక్ ఉంటుంది కొందరికి 1 day బ్యాక్ వచ్చి ఉంటుంది, 10 days బ్యాక్ వచ్చి ఉంటుంది. సో మనకి సెషన్స్ ఉంటుంది, దాన్ని బేస్డ్ ఆన్ దట్ సెషన్స్ మనం ఆ ట్రీట్మెంట్ని క్యూర్ చేయగలుగుతాం అనమాట. సో సపోజ్ 3 sessions అని 5 sessions అని సో ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే మనం 1 sessionలో చేయొచ్చు. సో యాజ్ పర్ ద 9 ఇంటిగ్రేటెడ్ టెక్నిక్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్. సో ఇంకా మనకు హోమియో కూడా ఉంటుంది, అవి అన్నీ కూడా ఇస్తారు వాళ్ళు మెడిసిన్స్, అవన్నీ ఇంకక్లేట్ చేస్తారు, ఇంకక్లేట్ చేసి మనకి ఇస్తారు అనమాట. సో బాగుంది. ఎగ్జాంపుల్ మై ఫాదర్ హ్యాజ్